మీరు సెల్ ఫోన్ పట్టుకొని అండర్ గ్రౌండ్లోకి వెళ్ళండి, సెల్లార్లోకి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఇప్పుడు మీ ఆవిడతో మాట్లాడండి. అటుపక్క ఆమె లైన్లో ఉంటుంది, ఇటుపక్క మీరు లైన్లో ఉంటారు. ఏమవుతుంది చెప్పండి? మీరు ఏం మాట్లాడుతున్నా సరే మీ ఆవిడకి వినిపించదు. వినిపిస్తుందా? ఏమంటున్నారండి? అదే మధ్యాహ్నం భోజనానికి వస్తాను. బస్సులో వస్తారా? బస్సులో కాదే, మధ్యాహ్నం భోజనానికి వస్తాను. అవునా, సరే సాయంత్రం రండి. సాయంత్రం రావడం కాదు, నువ్వు చెప్తుంది ఒకటి, అక్కడి నుంచి వచ్చే సమాధానం ఒకటి. కారణం ఏమిటి? నువ్వు సెల్లార్లోకి వెళ్ళిపోయావు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయావు. నువ్వేం మాట్లాడుతున్నా నీ భార్యకి అర్థం కాదు, నీ భార్య ఏం మాట్లాడుతుందో నీకు అర్థం కాదు. సహోదరి సహోదరుడా, నువ్వు పాపము అనే సెల్లార్లోకి వెళ్ళిపోయి దేవునితో మాట్లాడదామంటే కుదరదు. బయటికి రా. అలాగే దేవునితో మాట్లాడాలంటే, ఆయన మాటలు నీకు, నీ మాటలు ఆయనకి వినిపించాలంటే నువ్వు ఎక్కడెక్కడ దాక్కున్నావో ఆ దాగు చోట్లోంచి బయటికి రావాలి. పాపములో నుండి బయటికి రావాలి. వస్తేనే నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూస్తావు.